నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. దినమునకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉన్నది. వి ఆల్ కాల్ ఇట్ యాజ్ ఫాదర్స్ డే, పితృ దినోత్సవం. సో ఒకసారి మనం అందరం కలిసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్దాం అందరికీ. ఇంకా కొంచెం బిగ్గరగా చెప్పచ్చు. కనుక ఈ మెసేజ్ని వీక్షిస్తున్న వారందరికీ మా పక్షాన వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు తండ్రులుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ కుటుంబానికి, ప్రపంచానికి, సంఘానికి దీవెనకరంగా మిమ్మల్ని అందరినీ ఉంచునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని సంఘటనలు ఈ దినమున మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. నిన్నటి దినమున నేను నార్మల్గా నా యొక్క వాట్సాప్ చెక్ చేస్తున్నాను. సో వాట్సాప్ స్టేటస్లో రేపటి దినమున ఫాదర్ దినం కనుక, అంటే నిన్న నేను చూస్తున్నాను కనుక ఫాదర్స్ డే రాకమునిపే ఒక సహోదరుడు తన యొక్క స్టేటస్లో ఇలాగ ఒక మంచి మ్యాటర్ పెట్టి ఉన్నాడు. ఐ విల్ రీడ్ ఇట్ అండ్ జస్ట్ లెట్ us లిసన్ టు ఇట్. ఆయన పెట్టిన మ్యాటర్ ఏంటంటే, ఒక కుమారుడు తన యొక్క తండ్రి గురించి ఎలాగున ఆలోచన చేస్తాడు అన్నది. ఆల్రెడీ ఇది చాలా సంవత్సరాల నుంచి వైరల్ అవుతున్న మెసేజే, కానీ ఒకసారి మనం చూద్దాం. ఒక కుమారుడు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకుంటాడట, నా నాన్న గొప్పవాడు అని. అదే కుమారుడు 6 ఏళ్ల వయసులోనికి వచ్చేటప్పటికి మా నాన్నకి అన్నీ తెలుసు అనుకుంటాడట. ఆ కుమారునికి 12 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి మా నాన్న మంచోడే కానీ కొంచెం కోపం ఎక్కువ అని అనిపిస్తుంది. ఆ కుమారునికి 14 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి నా చిన్నప్పుడు నాన్న ఎంతో బాగుండేవాడు, ఇప్పుడేంటి ఎలా మారిపోయాడు అని అనిపిస్తుంది 14 ఏళ్ల వయసులో. 16 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి నాన్న ప్రతీది గుచ్చి అడుగుతున్నాడేంటి అని భావన కలుగుతూ ఉంటుంది. 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఏది అడిగినా అలా అంటున్నాడు, ఎలా అంటున్నాడు, వద్దంటున్నాడు, అసలు నాన్నకేమీ తెలియదు, నాకు తెలిసింది కూడా డాడీకి తెలియదు అని 18 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి పిల్లలకు కనిపిస్తుందంట. వెన్ దే కేమ్ టు 20 years, 20 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి నా వల్ల కావడం లేదు, మా నాన్నతో ఉండడం, మా అమ్మ ఎలా ఎగుతుందో మా నాన్నని అనే భావన కలుగుతుందంట 20 ఏళ్ల వయసులో. అండ్ వెన్ ఇట్ గోస్ టు 30 years, 30 ఏళ్ల వయసులోనికి వచ్చేటప్పటికి అప్పటికి ఆ కుమారుడు కూడా వివాహం అవుతుంది, ఆ కుమారుడు కూడా పిల్లోడు పుడతాడు. కనుక ఆ పిల్లోడిని చూసి అనుకుంటాడట, నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నాను, నా నాన్న నన్ను బాగానే క్రమశిక్షణలో పెంచాడు అని అనిపిస్తుందట. అదే వ్యక్తి 40 ఏళ్ల వయసులోనికి వచ్చేటప్పటికి నాన్న నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచాడు, చాలా మంచిగా పెంచాడు, నన్ను చక్కగా పోషించాడు, నా యొక్క కుమారుణ్ణి కూడా నేను అలాగే మంచిగా ప్రయోజకునిగా చేయాలి అనే భావన కలుగుతుందట. 50 ఏళ్ల వయసులోనికి వచ్చేటప్పటికి ఒకసారి ఆశ్చర్యం వేస్తుందంట తన తండ్రి ఆయనను పెంచిన విధానాన్ని బట్టి. ఇంకా 60 ఏళ్ల వయసులోనికి వచ్చేటప్పటికి మళ్ళా మా నాన్న గొప్పోడు, నాకంటే గొప్పోడు అనే భావన. కనుక తండ్రి గొప్పవాడు. అటు గొప్పవానిగా తండ్రి ఉండాలి అంటే every father should have certain qualities which makes them as the greatest human beings or the greatest fathers in this world. తండ్రులు ఎవరైనా ఈ భూలోకంలో పిల్లల చేత గొప్పవారిగా, సమాజము చేత మంచి తండ్రిగా పిలవబడాలి అంటే వారు ఒక అద్భుతమైన లక్షణాలు కలిగి ఉండాలి. చరిత్రలో తండ్రి అనబడుచున్న వ్యక్తి వారి యొక్క తరములకు ఆదర్శంగా మిగలాలి అంటే ఏం చేయాలి అన్నది నేడు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. So today we are going to examine a life of a father from the Bible and his name is Joseph, the father of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి అయిన యోసేపు యొక్క జీవితము గురించి, తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటి,
ఎలాగున ఉంటే ఆ తండ్రి చరిత్రలో అద్భుతమైన తండ్రిగా నిలబడగలడు అన్నది దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. కనుక తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 19. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా. మనకు యోసేపు జీవితం గురించి బాగా తెలుసు. ఈ మాట కూడా మనకు బాగా తెలుసు. యోసేపు అనబడుచున్న వ్యక్తి జోసెఫ్, బిఫోర్ హీ గాట్ మ్యారీడ్ టు మేరీ, ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ వివాహం జరగక మునిపే మరియకు గర్భాన్ని దేవుడు ప్రసాదించి ఉన్నాడు. షీ వాజ్ కన్సీవ్డ్ బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ టు జోసెఫ్. ఆ సమయాన్న దేవుని యొక్క దూత యోసేపుతో ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు 20వ వచనంలో. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. సో యోసేపు ఎలా ఉన్నాడు? తండ్రులు ఎలా ఉంటే చరిత్రలో అద్భుతమైన తండ్రులుగా నిలిచిపోతారు. ద ఫస్ట్ క్వాలిటీ ఎవ్రీ ఫాదర్ షుడ్ హ్యావ్ ఈస్ ఎ ఫాదర్ షుడ్ బి ఎ గాడ్లీ మ్యాన్. యోసేపు దైవికమైన తండ్రి లేదా దైవభక్తి కలిగిన తండ్రి. జోసెఫ్ ఈజ్ ఎ గాడ్లీ ఫాదర్. నేటి కాలంలో ఉన్న తండ్రులందరూ ఎలాగున ఉంటే వారి యొక్క బిడ్డలు సంతోషిస్తారు, ఎలాగనుంటే వారి కుటుంబం ఆనందదాయకంగా ఉండగలదు, ఎలాగన ఉంటే సమాజం వారిని గౌరవిస్తుంది అంటే దైవికమైన లక్షణములు కలిగి ఉంటే. యోసేపు గురించి మనం చదువుతున్నప్పుడు ఇందాక 19వ వచనంలో చదివి ఉన్నాం. ఇంట్రడక్షనే ఎలా ప్రారంభమవుతుంది అంటే యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట. జోసెఫ్ ఈజ్ రైచియస్, నీతిమంతుడు. ఈ నీతిమంతుడు అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు ఉపయోగించేది ఎవరికి అంటే పరమ తండ్రి అయిన దేవునికి, యేసయ్యకు లేదా పరిశుద్ధాత్మ దేవునికి, త్రిత్వమై ఉన్న దేవునికి. దేవుని యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే నీతి. వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. కనుక నీతి అన్నది మనుషుని యొక్క జీవితానికి చాలా 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 అవసరం. నీతి అన్నది మనుషుని యొక్క జీవితంలో లేకపోతే అక్రమ దారుల్లో నడుస్తాడు, అక్రమ సంపాదన సంపాదిస్తాడు, అక్రమ క్రియలు చేస్తాడు, కొన్నిసార్లు అక్రమ ఇల్లులు కూడా ఉండే సంఘటనలు జరుగుతాయి. కనుక అట్టి రీతిగా ఉండకుండా ప్రపంచానికి ఆదర్శనీయంగా నీ బిడలకు నీవు ఆశీర్వాదకరంగా ఒక తండ్రి ఉండాలి అంటే తండ్రి నీతిమంతునిగా దైవికమైన లక్షణములు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. కనుక యోసేపు అటువంటి వాడు. జోసెఫ్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈస్ పొసెసింగ్ ద వండర్ఫుల్ గాడ్లీ క్యారెక్టర్. దేవుని యొక్క అద్భుతమైన లక్షణములు కలిగి దైవ భక్తితో ముందుకు కొనసాగుతున్న తండ్రి యోసేపు అనబడుచున్న వ్యక్తి. హల్లెలూయా. మనం నేడు ప్రపంచంలో చూసినట్లయితే భక్తి అంత ప్రాముఖ్యమా ఒక తండ్రికి అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రాముఖ్యమే. తండ్రికి మాత్రమే కాదు, తల్లికి, పిల్లలకు, పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు, ఎవరికైనా భక్తి అన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. దైవ భక్తి, దైవ భయము అన్నది మనుషుని యొక్క మనసులో, మనుషుని యొక్క జీవితంలో లేకపోతే వారు ఏం చేసినా దానిని గూర్చిన గిల్టీ కాన్షియస్నెస్ అన్నది వారిలో ఉండదు. నేను తప్పు చేశాను, తప్పు అనే భావన వారిలో కలగదు. నేను పాపం చేశాను, పాపము అనే భావన వారిలో కలగదు. ఏది చేసినా న్యూట్రల్గానే తీసుకుంటారు. ఇది మంచిదే, ఇది మంచిదే, తప్పు కాదు కదా అనే భావనలో వారిలో ఉంటారు. అలాగున కాకుండా తప్పు చేయని వారిగా, పాపములో పడిపోని వారిగా ఒక తండ్రి కానీ ఒక మనుషుడు కానీ ఉండాలి అంటే భక్తి అన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నేను అలాగున చాలా మంది తండ్రులు భక్తి లేని కారణము చేత ప్రపంచంలో మనం చూస్తున్నాం బాధాకరముగా తండ్రులే పిల్లలను నాశనము చేస్తున్న సంఘటనలు. చాలా బాధాకరమైన విషయం. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక వార్తను చదివినాను, మెనీ ఇయర్స్ బ్యాక్. అది నేను చాలా మెసేజెస్లో కూడా చెప్పడం జరిగి ఉన్నది. చెన్నై అనబడుచున్న ప్రాంతంలో, చెన్నై బీచ్ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉన్నదట. 12 ఏళ్ల వయసు కలిగిన బాలిక ఏడుస్తూ ఉన్నది. పోలీస్ వారు అక్కడ సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. ఉదయాన్ని ఉన్నాడు, చూచాడు, ఫోన్లో వదిలేసి ఉంటారు, తల్లిదండ్రులు ఏడుస్తుందేమో అనుకున్నాడు. మధ్యాహ్నం చూశాడు, అక్కడే కూర్చుని ఏడుస్తుంది. సాయంత్రం చూసేటప్పటికి అక్కడే కూర్చుని ఆమె ఏడుస్తూనే ఉన్నది. ఇదేంటి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈమె ఎక్కడే కూర్చుని ఏడుస్తున్నదని వచ్చి ఆమెను అడిగితే ఏమైందని అడిగితే ఏం మాట్లాడడం లేదట, ఏడుస్తూనే ఉన్నది. నీ ఇల్లు ఎక్కడ, మీ తండ్రి ఎక్కడ, మీ మమ్మీ ఎక్కడ, పేరెంట్స్ ఎక్కడ అంటే ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. ఏమైందమ్మా చెప్పు అంటే నేను ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదు, నన్ను ఇంటికి పంపించకండి, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అంటే ఆ పోలీస్ ఆయన ఆమెను తీసుకుని సరే ఈమెను కొంచెం భద్రత కల్పిద్దామని చెప్పి హాస్టల్లోనికి తీసుకుని వెళ్ళి వారితో చెప్పాడట. ఈమె దేనికోసమో అభద్రతా భావంతో ఉన్నది, యూ షుడ్ ప్రొటెక్ట్ హర్. దేనిని గురించి ఆమెలో ఆ భావన కలిగిందో తెలుసుకుని ఆమెకు భద్రత ఇవ్వండి అని చెప్పి ఒక హాస్టల్ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వారు అడిగారట ఏం జరిగిందని. ఆమె చెప్తుందట, నా తల్లి చనిపోయింది, నా తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు, ఆమె నన్ను లెక్క చేయడం లేదు,
నా తండ్రి కొన్నిసార్లు నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే మీకు అర్థం కావాలి. కొన్నిసార్లు నన్ను తప్పుగా చూస్తూ ఉన్నాడు, తప్పుడు క్రియలు చేస్తూ ఉన్నాడు నాతో. ఈ మాట నా తల్లితో నేను చెప్పాను. తల్లి అన్నది, తండ్రే కదమ్మా, ఏం పర్లేదు అన్నది. కనుక ఏం చేయాలో నాకు తెలియక నేను ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను అని ఆ 12 ఏళ్ల వయసులో ఉన్న కుమార్తె చెప్పిందండి. వెంటనే పోలీసు వారికి ఆ విషయం తెలియగానే వారు యాక్షన్ తీసుకోవడం జరిగినది. కనుక భక్తి లేకపోవడం వల్ల మనుషుని యొక్క జీవితంలో ఉన్న సరైన ప్రవర్తన అన్నది మనుషుడు కోల్పోతూ ఉంటాడు. అందుచేత మనుషునికి దైవభక్తి, దేవుని యొక్క భయము అన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియానిటీ, క్రైస్తవత్వంలోనికి వచ్చేటప్పటికి ఇది మరింత ప్రాముఖ్యం. క్రీస్తుని నమ్ముతున్నవారు, క్రీస్తునందు కొనసాగుతున్నవారు భయము, భక్తి అన్నది ఎప్పుడైతే ఉంటుందో పాపము చేయడానికి వారు ఆలోచన చేస్తారు, భయపడతారు. దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భావన వాళ్ళలో కలుగుతుంది. అలాగనే ఒక భావన కలిగి మనం బ్రతకాలి అంటే మనలో ఏముండాలి? దైవభక్తి అన్నది ఉండాలి. కనుక ఎవ్రీ ఫాదర్ షుడ్ బి ఎ గాడ్లీ ఫాదర్ హూ ఇస్ పొసెసింగ్ గాడ్లీ క్యారెక్టర్స్. ప్రతి తండ్రి కూడా ఆశీర్వాదకరంగా వారి బిడ్డలకు తరములకు ఉండాలి అంటే దైవభక్తి, దైవ లక్షణములు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. యోసేపు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే నీతిమంతుడు మాత్రమే కాదు, మరియకు గర్భం ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఆ తర్వాత వచ్చిన మనం శ్రద్ధగా చూస్తున్నట్లయితే అక్కడ రచించబడుతున్నది, ఆమెను అవమానపరచ నొల్లక నిశ్శబ్దంగా ఊరుకొని కూర్చున్నాడు. He has the right to blame the engaged fiancée that is Mary. ఆయనతో పాటు నిశ్చయించబడిన మరియ మీద నేరారోపణ చేయడానికి హక్కు కలిగిన వాడు యోసేపు. కానీ ఊరుకున్నాడు, అవమానపరచకూడదు అని నిశ్శబ్దంగా ఉన్నాడు. ఓర్పు, పేషెన్స్, ఫర్గివ్నెస్, క్షమించడం, ఇది కూడా దేవుని యొక్క లక్షణాలు. సో జోసెఫ్, యోసేపు అనబడుచున్న వ్యక్తి చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన తండ్రి. ఎందుకంటే ఇంకా దేవుడు అతనితో మాట్లాడక ముందే ఇది నా వలన గర్భము కలిగినది, పరిశుద్ధముగా ఆమె గర్భాన్ని దాల్చినది అని చెప్పకముందే యోసేపు అవమానపరచకూడదు, నేను ఆమె నిందించకూడదు అని ఓపికతో క్షమించి కనిపెడుతూ ఉన్నాడు. అందుచేతనే నేను అనుకుంటాను యోసేపుకు దేవుని యొక్క దూత దర్శనములో ప్రత్యక్షమై ఉన్నది. హల్లెలూయా. నీవు నీ కుటుంబము దేవునిచే దర్శించబడాలి అంటే నీవు ముందు దైవభక్తితో కొనసాగే వారిగా ఉండాలి. హల్లెలూయా. దైవభక్తి లేకుండా దేవుడు నన్ను దర్శిస్తాడు అనుకొనడం అది ఎన్నటికీ జరగని పని. ఇక్కడ యోసేపు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు అంటే గల కారణం ఆయనలో ఉన్న దైవ భక్తి. కనుక తండ్రిగా మనం దైవభక్తితో కొనసాగినప్పుడు దేవుడు మనలను దర్శిస్తాడు, మన కుటుంబాన్ని దర్శిస్తాడు, మన బిడ్డలను దర్శిస్తాడు. తత్ఫలితంగా దివ్యమైన ఆశీర్వాదములు మన కుటుంబంలో మనం పొందుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనలను దర్శించాలి. తండ్రిగా తండ్రులైన వారిని దర్శించాలి, తల్లులైన వారిని దర్శించాలి, మీ బిడ్డలను దర్శించాలి అంటే మీలో ఉండవలసిన అద్భుతమైన మొట్టమొదటి లక్షణం ఏంటి? దైవభక్తి. దైవభక్తి అన్నది మనం కలిగి ఉండాలి. సో తర్వాత దర్శనము ద్వారా దేవదూత మొత్తం వర్ణించేశాడు, లేదా వివరించి ఉన్నాడు ఇలాగ జరిగి ఉన్నదని. అప్పుడు మరియను చేర్చుకోవడానికి కూడా వెనుకంజ వేయలేదు. హీ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు విధేయత చూపిన వ్యక్తి. ఒబీడియన్స్, దిస్ ఈజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అండ్ దేవుని యొక్క బిడ్డలు కలిగి ఉండవలసిన ఒక అద్భుతమైన లక్షణం. కనుక దైవభక్తి కలిగిన తండ్రి యోసేపు. కనుక తండ్రులుగా మనం ముందు మన యొక్క బిడ్డలకు ఒక మంచి ఎగ్జాంపులరీ లైఫ్ అన్నది వారి ముందు సెట్ చేయాలి. A father should set an exemplary life before their children, before asking them to change themselves. మీరు మారండ్రా, ఎలాగ ఉండకూడదు, అలాగ ఉండకూడదు, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలోనికి వెళ్ళాలి అని చెప్పే దానికంటే నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా నీ బిడ్డలకు నేర్పించు ఎలాగున ఉండాలి అని, ఎలాగున చేయాలి అని, అలాగున నీవు భక్తిలో కొనసాగాలి అని. అలాగున ఒక తండ్రి చేయగలగాలి అంటే ఆ తండ్రి ముందు మంచి భక్తి కలిగిన వానిగా ఉండాలి. మన మాటల కంటే మన ప్రవర్తన, మన క్రియలు ఎక్కువగా మాట్లాడతాయి. కనుక మన బిడ్డలు మన యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు నీ జీవితము ద్వారా వారు ఏం చేయాలి? మార్చబడగలగాలి. సో ఒక తండ్రి అలాగున చరిత్రలో మిగిలిపోయేవానిగా, ఆదర్శనీయమైన తండ్రిగా ఉండడానికి ముందు దైవికమైన లక్షణములు కలిగిన తండ్రిగా మనము ఉండాలి. ద సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రెండవదిగా తండ్రులు ఎలాగున ఉంటే చరిత్రలో ఆదర్శనీయమైన వారిగా ఉంటారు అంటే మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 2 verse 13 and 14. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే నుండునని ఆయనతో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే నుండెను. హల్లెలూయా. సో ది సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్, యోసేపులో ఉన్న రెండవ అద్భుతమైన లక్షణం ఏంటంటే జోసెఫ్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ ఫాదర్.
యోసేపు సంరక్షించే తండ్రి. కనుక తండ్రి ఎలా ఉండాలి అంటే సంరక్షకునిగా ఉండాలి. ఎలా ఉండాలి? సంరక్షకునిగా ఉండాలి, లేదా కాపాడుకునేవానిగా ఉండాలి, భద్రపరుచుకునేవానిగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఫర్ ఎవ్రీ టైం, మదర్స్ డే అయినా లేదా ఇటువంటి ఒకేషన్స్ వచ్చినా ఏంటంటే, పిల్లలను కనడం ఒక గొప్ప విషయం కాదు. పిల్లలను కనడం గొప్ప విషయం కాదు. ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అయినా, అంటే మధ్యతరగతి వారైనా, నిరుపేదస్తులైనా, ధనికులైనా, ఎవరైనా పిల్లలను కనగలరు. పిల్లలను పెంచడం అతి ప్రాముఖ్యమైన విషయం. ఆ పిల్లలను నిన్ను నమ్ముకొని నీతో జీవిస్తున్న భార్యను లేదా భర్తను, నీ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ అభివృద్ధి పదమున నడిపించడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దట్స్ వాట్ కౌంట్స్. నాట్ గివింగ్ బర్త్ టు చిల్డ్రన్, బట్ హౌ యు ప్రొటెక్టెడ్ యువర్ చిల్డ్రన్ అండ్ ప్రొవైడెడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలకు నీవు ఎలాగున భద్రతను కల్పించావు, నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యకు ఎలా భద్రతను కల్పించావు, లేదా నీ భర్తను ఎలాగున నీవు కాపాడుకుంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అలాగునే యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభువు వారు జన్మించేశారు. అప్పుడు దేవదూత యోసేపుతో ప్రత్యక్షమని తెలియజేస్తున్న మాట మనం చదివినాం. యోసేపు, యేసయ్యను చంపడానికి లేదా ఈ శిశువును చంపడానికి హేరోదు ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, కనుక నీవు లేచి ఆయనను తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపో. ప్రభువా, నీవే కదా అందంగా నజరేతులో ఉంటే ఎక్కడికి రమ్మన్నావు? బెత్లెహేమునకు వెళ్ళమన్నావు. ఇప్పుడు మళ్ళా మమ్మల్ని ఐగుప్తులోనికి వెళ్ళమంటున్నావు. పిల్లోడు పుట్టి ఎన్నో రోజులు అవ్వలేదు, అటు ఇటు కదలమంటున్నావు ఏంటి? అసలు ఆ పసిపిల్లోడు పుట్టుకొని పులిమేలే దాటకూడదు. ఇప్పుడు ఉన్న సాంప్రదాయం మరి అప్పుడు ఇంకా భయంకరంగా ఉండొచ్చేమో. అసలు ఆ పసిపిల్లోడినే పుట్టుకుని పులిమేలు దాటుకుని నువ్వేమో గర్భవతి అయిన పాపను తీసుకుని, లేదా గర్భవతి అయిన స్త్రీని తీసుకుని అక్కడికెక్కడికి వెళ్ళమన్నావు. తర్వాత ఇప్పుడు పుట్టిన బాబుని తీసుకుని అక్కడికెక్కడికి వెళ్ళమన్నావు ఏంటి అని ప్రశ్నించలేదు. జోసెఫ్ నోటీస్ దట్ దేర్ ఈజ్ ఇంపార్టెన్స్ టు ప్రొటెక్ట్ హిస్ చైల్డ్. అక్కడ యేసయ్యను లేదా పుట్టిన శిశువును సంరక్షించడం ఆయనకున్న బాధ్యత అని గమనించి ఉన్నాడు. కనుక మరియను తీసుకుని వెళ్ళాడు. అదే రీతిగా యేసు ప్రభుల వారిని కూడా తీసుకొని సురక్షితంగా ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ హేరోదు చనిపోయే వరకు ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఉన్న రోజులన్నీ ఏం చేశాడు? హేరోదు ఏమైనా చిన్నవాడా? దేశమంతా వెతికినప్పుడు దొరకకపోతే వేరొక దేశంలో వెతకలేడా? వేరొక దేశంలోనికి వెళ్ళి మళ్ళీ పరిశీలన చేయలేడా? మనం అక్కడ చదువుతున్నాం, వేలాది మంది శిశువులను ఏం చేసి ఉన్నాడు? హేరోదు చంపేశాడు. ఆ యొక్క ఖడ్గము లేదా మరణము యేసు ప్రభుల వారికి, తన కుటుంబానికి, తన బిడకు రాకుండా యోసేపు తన యొక్క కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు అంటే భద్రపరుచుకుంటూ, ఆ శిశువును భద్రపరుచుకుంటూ వెళ్ళి ఉన్నాడు. ఇది నా పిల్లలు కన్నా తర్వాత నేను కనేసాను, ఇంకా నాకు బాధ్యత అక్కర్లొద్దు, నేను చేయవలసిన పని చేసేసాను. కొంతమంది అంటారు, ఇప్పటి వరకు నేను పెంచేసాను, రేక నుంచి నేనేమి చేయలేనని. నో, యాజ్ ఎ ఫాదర్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. తండ్రిగా నీ బిడలను భద్రపరచవలసిన, సంరక్షించవలసిన బాధ్యత నీది. సంరక్షించలేను, కాపాడలేను అన్నప్పుడు ఇంకా పిల్లలను కండం మానేయాలి. కనిన తర్వాత నేను చేయలేను అంటే అది మన యొక్క వ్యక్తిత్వానికి, మన యొక్క జీవితానికి ఎటువంటి విధముగా మంచిది కాదు. కనుక తండ్రి అన్నవారు లేదా తల్లి అన్నవారు, తల్లిదండ్రులు మీ బిడలను, మీ కుటుంబాన్ని ఏం చేసుకోగలగాలి? సంరక్షించుకోగలగాలి. యు మస్ట్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. నేడు అందుచేత చాలా చాలా ప్రాముఖ్యంగా స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్తున్న పిల్లల మీద చాలా శ్రద్ధను తల్లిదండ్రులు వహిస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క అత్యాధునిక యుగంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్నది చిన్నప్పుడే పిల్లలకు తల్లులు తండ్రులు నేర్పిస్తున్నారు, సంరక్షించుకుంటున్నారు. ప్రపంచం మారుతున్నది, ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదు. స్కూల్లో వెళ్తున్న పిల్లలు స్కూల్లో క్షేమంగా ఉంటున్నారా అనే ఆలోచనలోనికి మనం వచ్చేసిన కాలంలో మనం ఉన్నాం. ప్రైవేట్కి వెళ్తున్న పిల్లలు ప్రైవేట్లో లేదా వారు వెళ్తున్న ట్యూషన్లో క్షేమంగా ఉంటున్నారా అనే ఆలోచనలో ఉండవలసిన కాలంలో మనం ఉన్నాం. అంటే నేను అందరినీ అవమానపరచడం లేదు. ఐఎమ్ టెలింగ్ జనరల్లీ అబౌట్ ది సిచ్యువేషన్స్ గోయింగ్ అరౌండ్ ది వరల్డ్. సాధారణంగా ప్రపంచంలో జరుగుతున్న విధానంలో నేను చెప్తూ ఉన్నాను. అటువంటి భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం కనుక మన యొక్క బిడ్డలను మనం ఏం చేసుకునాలి? సంరక్షించుకునాలి, భద్రపరచుకునాలి. నేడు తర్వాత మూడవదిగా యోసేపు తండ్రిగా ఎటువంటి లక్షణములు కలిగి ఉన్నాడు అంటే మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13:55. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరులు కారా? హల్లెలూయా. యేసు ప్రభుల వారు కానొక దినమున ఆయన పుట్టిన పట్టణమైన నజరేతులోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడట. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతున్న మాట అది, ఇతడు వడ్లవాని యొక్క కుమారుడు కాదా? ఈజ్ హీ నాట్ ది సన్ ఆఫ్ ఎ కార్పెంటర్? ఇతని తల్లి మరియ కాదా? ఈజ్ హీ నాట్ ది సన్ ఆఫ్ ది మేరీ అనే ప్రశ్నలు. సో దీని నుంచి మనం ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే, యోసేపు కష్టపడి పని చేసే వ్యక్తి, తండ్రి. కష్టపడి పని చేసే తండ్రి. ఒక తండ్రి ఎలాగున ఉండాలి అంటే కష్టపడేవానిగా ఉండాలి. జోసెఫ్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ ఫాదర్.
సో ఎవ్రీ ఫాదర్ షుడ్ బి హార్డ్ వర్కింగ్. కష్టపడాలి. ఎవరి కొరకు కష్టపడాలి? వారి కుటుంబము కొరకు వారు కష్టపడాలి. తన కొరకు తను కష్టపడాలి. ఎందుకంటే కష్టపడకపోతే బువ్వ దొరకదు కదా. తనకు దొరకపోతే తన కుటుంబానికి దొరకదు, తన కన్న బిడ్డలకు దొరకదు. కనుక ప్రతి తండ్రి ప్రతి తల్లి తన యొక్క కుటుంబం కొరకు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. నీకు ఏ పనిలో అయితే నైపుణ్యత ఉన్నదో ఆ పనిలో మనము కష్టపడి పని చేసేవారిగా ఉండాలి. యోసేపు అలాగున ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక భావన కలగజేసి ఉన్నాడు. ఏమని? ఇతడు వడ్రంగి వాడని. ఇతడు మంచిగా చెక్కలతో ఒక మంచి కార్పెంటరీ వర్క్ చేసి వడ్రంగి పని చేసి ఒక కుర్చీను, ఒక మంచాన్ని, లేదా ఒక టేబుల్ను, ఒక ఫర్నిచర్ని రెడీ చేస్తాడు అని అక్కడున్న ప్రజలందరికీ తెలిసిపోయింది. మొత్తం అందరికీ తెలిసింది. అంటే అంతగా కష్టపడ్డాడు గనకనే వారందరిలో ఇతడు వడ్రంగి వాడు అనే వృత్తిని అందరికీ పరిచయం చేయగలిగి ఉన్నాడు. మనం కష్టపడకపోతే మన పని గురించి మనకే తెలుస్తుంది, కానీ వేరొకరికి తెలియదు. నువ్వు ఏ పని చేస్తున్నావు మిగతా వారికి తెలియాలి అంటే దాంట్లో ప్రావీణ్యత నీకు ఉండాలి. నీవు కష్టపడాలి, మంచిగా పని చేయాలి. అప్పుడు నీ పని గురించి ఒకరు తర్వాత ఒకరు మాట్లాడుకుంటారు. అలాగున యోసేపు అక్కడ లేకపోయినా యోసేపు గురించి అక్కడ ఉన్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే జోసెఫ్ సెట్ ఎ మార్క్. యోసేపు అక్కడ ఒక అద్భుతమైన ముద్ర వేసుకున్నాడు తన యొక్క పని ద్వారా. వడ్రంగి వాడు అని, మంచిగా కష్టపడి పని చేసేవాడు. కనుక అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు వడ్రంగి వాని యొక్క కుమారుడు కాదా అని. యోసేపు పేరే గుర్తుకులేదు వారికి, ఇంకా మరియ పేరు గుర్తుంది. యోసేపు పేరు కంటే వారు వాడుతున్న పేరు ఏంటంటే వడ్రంగి వాడు అని. వృత్తిని ఉపయోగిస్తున్నారు. అంతగా కష్టపడ్డాడు కనుక తన వృత్తి అందరికీ పరిచయం అయి ఉన్నది. కనుక ఒక తండ్రి ఎలా ఉండాలి అంటే కష్టపడాలి, కుటుంబం కొరకు కష్టించి పని చేసేవానిగా ఉండాలి. ఐ థింక్ చాలా రోజుల కిందట నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఒక తండ్రి ఉదయాన్నే తన కుమార్తెను చక్కగా రెడీ చేస్తున్నాడు. మంచిగా యూనిఫామ్ వేశాడు. తండ్రి పిల్లకు జడలు వేశాడు, బెల్ట్ పెట్టాడు, స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు, అందంగా రెడీ చేశాడు. ఈయన కూడా ఇన్షర్ట్ చేసుకుని రెడీ అయ్యాడు. మంచిగా షూస్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశారు. బిడ్డకు క్యారేజ్ ఇచ్చాడు, తీసుకుని స్కూల్లో వదిలేశాడు. వదిలేసిన తర్వాత వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అమ్మాయి స్కూల్ అయిపోయింది, బయటకు వచ్చేస్తుంది. తండ్రి ఇంకా రాలేదు. డాడీ ఇంకా రాలేదేంటి? డాడీ ఎక్కడో పని చేస్తానన్నాడు కదా, డాడీ పని చేస్తున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ పని చేస్తున్న చోట వెతుకుతూ ఉన్నది. అక్కడ లేడు డాడీ. సో వెతుకుతూ ఉన్నది ఆమె. వెతుకుతూ ఉన్నప్పుడు రోడ్డు మీద నాన్న కనబడ్డాడు. రోజు ఇన్షర్ట్ చేసుకొని బయటకు వెళ్ళే నాన్న, బూట్స్ వేసుకొని షూస్ వేసుకుని బయటకు వెళ్ళే నాన్న, ఒంటి మీద ఇన్షర్ట్ లేదు, కాళ్ళకి షూస్ లేవు, జుబ్బా మాత్రమే ఉంది, ఓన్లీ చెప్పులు కూడా లేవు, పాదములతో బస్తాలు మోస్తూ కష్టపడి ఆ యొక్క ఒక ట్రక్కలో బస్తాలన్నీ వేస్తున్నాడు. అమ్మ ఇదంతా చూసింది, బాధపడితే ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళా తండ్రి నార్మల్గానే ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు, షూస్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు పనికి. అమ్మాయి అడిగింది, డాడీ ఏం డాడీ మీరు ఇన్షర్ట్ చేసుకుని వెళ్తున్నాను, నేను చూసినాను మీరు చేసే పని ఇదంటే. నా పని అదే అమ్మాయి, నేను వేరే పని చేయలేను, నాకున్న పని అదే. నేను క్షేమంగా చూసుకోవడానికి నేను ఆ పనిలోనే, నాకు తెలిసిన పనిలోనే కష్టపడి పని చేస్తున్నాను, చెమటూచి కష్టపడి పని చేస్తున్నాను. నీకు తెలిస్తే నన్ను చిన్నవాణిగా అనుకుంటావని నీకు చెప్పలేదు, కానీ నేను కష్టపడి నీకేమీ కొదవ లేకుండా చూసుకుంటున్నాను అని తండ్రి చెప్పాడు. తల్లి లేదు, ఓన్లీ తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ. కష్టపడి బస్తాలు మోస్తూ కుమార్తె క్షేమం కొరకు, కుమార్తె యొక్క దీవెనల కొరకు తానే అన్నీ అయి ఆమెను రెడీ చేయాలి, ఆమెకు జడలు వేయాలి, అన్నీ తనే చేస్తూ తన యొక్క కుమార్తెను సంరక్షించుకుంటూ పెంచుకుంటూ ఉన్నాడు. తండ్రి అనగా అలా ఉండాలి. బిడ్డల కొరకు కష్టపడి, కుటుంబం కొరకు కష్టపడి పనిచేసే వారిగా ఉండాలి. నేడు పరిస్థితులు మార్చబడ్డాయి. తండ్రులు కొంతమంది లేజీగా ఉంటున్న వారు ఉన్నారు, కొంతమంది చాలా సాధారణంగా లేదా చిన్నదిగా నేను కష్టపడ్డం ఏంటి, ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి జరుగుతుందిలే అని తృప్తి పడేవారిగా లేదా సర్ది పెట్టుకుందాం అనుకునే వారిగా ఉంటున్న తండ్రులు ఉన్నారు. లేదు, తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఉన్న పని ఏంటంటే నీ కుటుంబాన్ని నీవేం చేయాలి? పోషించాలి. ఒక తండ్రిగా నీ పిల్లల్ని నీవు పోషించాలి. వారు ఎదిగే వరకు వారి కొరకు అన్నీ చూచుకొనవలసిన బాధ్యత తల్లిదండ్రులది. పిల్లల ఒక స్థానం మనకు ఎదిగే వరకు వారికి విద్య, వైద్యం, ఆహారము, వస్త్రాలు అన్నీ ప్రొవైడ్ చేయవలసినవి, అన్నీ ఇవ్వవలసినది ఎవరు? తల్లిదండ్రులు. అది మన మీద ఉన్న బాధ్యత, తండ్రుల మీద ఉన్న బాధ్యత, తల్లుల మీద ఉన్న బాధ్యత. అది గ్రహించి తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అలాగున చాలా మంది చేస్తున్నారు. అటువంటి వారందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కష్టించి పని చేసేవాడు బహుగా విస్తారమైన పంటను కోయిస్తాడు, లేదా అద్భుతమైన ఆశీర్వాదంలో దేవుని యొద్ద నుంచి పొందుకుంటాడు అనే మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కనుక దేవుడు అలాగున మీ కష్టమునకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆయన ఉన్నతమైన స్థానమునకు నడిపించునుగాక. ఆమేన్. అండ్ ది ఫైనల్ పాయింట్, చివరి మాట లూకా శుభవార్త
2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2 వర్స్ 22. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. హల్లెలూయా. అండ్ ది ఫైనల్ థింగ్ విచ్ ఎవ్రీ ఫాదర్ షుడ్ హ్యావ్, చివరిగా ప్రతి తండ్రి చేయవలసినది యోసేపు చేసి చరిత్రలో మిగిలిపోయినది ఏంటంటే, యోసేపు తన యొక్క పిల్లవాడి కొరకు ఒక కమిట్మెంట్తో బ్రతికి ఉన్నాడు. జోసెఫ్ ఈజ్ ఎ కమిటెడ్ ఫాదర్ టు గ్రో హిస్ చైల్డ్ ఇన్ డివోషన్. లేదా ఇంకో భాషలో చెప్పాలంటే, తండ్రిగా తన పిల్లలను దైవభక్తిలో పెంచిన తండ్రి యోసేపు. జోసెఫ్ రేజ్డ్ హిస్ చైల్డ్ ఇన్ డివోషన్. కనుక ఒక తండ్రి తన యొక్క పిల్లలను ఏం చేయాలంటే భక్తిలోనికి నడిపించేవారిగా ఉండాలి. యేసుప్రభు వారికి 12 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి యేసుప్రభు వారిని ఎక్కడికి తీసుకుని వచ్చారట? యెరూషలేము దేవాలయమునకు తీసుకొని వచ్చి ఉన్నారు. అంతేకాక యెరూషలేము దేవాలయానికి వచ్చే 12 ఏళ్ల వయసుకు ముందే మనం మరొక సంఘటన జరగడం చూస్తూ ఉంటాం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆయన మరొకసారి సున్నతి చేయబడ్డానికి మళ్ళా దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళడం. అండ్ యాజ్ పర్ ది కస్టమ్ ఆఫ్ జూయిష్ పీపుల్, యూదులకున్న ఆచారం ప్రకారం ఫస్ట్ స్కూల్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్, ప్రతి పిల్లలకు మొట్టమొదటి స్కూల్ విద్యాశాల ఏంటంటే కుటుంబమే, ఇల్లే. ఇంట్లోనే ముందుగా వారి పిల్లలకు ఏం నేర్పిస్తారంటే ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు, దేవుని గురించిన సంఘటనలు నేర్పిస్తారు, యూదా వారికి ఉన్న సాంప్రదాయం ప్రకారం. అలాగ చేసి యేసు ప్రభుల వారిలో భక్తి అనే బీజాన్ని విత్తనమును నాటిన వారు ఈ యొక్క యోసేపు మరియా అనబడిచిన తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రులు మీ బిడ్డల్లో విత్తనమును నాటాలి. ఏ విత్తనాన్ని నాటాలి? మంచి నీతి, న్యాయము, ప్రయోజకులు అవ్వడం, మంచి ఉద్యోగాలు చేయడం, అంతా ఒకటే, మంచిదే. దీంతో పాటు మనం వారిలో నాటవలసిన ఒక అద్భుతమైన విత్తనం ఏంటంటే భక్తి అనే విత్తనాన్ని కూడా మనము నాటాలి. భక్తిని నేర్పించాలి మన బిడ్డలకు. యేసుప్రభుల వారి దేవుడు అని వారికి తెలుసు, ఎందుకంటే మరియా గారితోనూ యోసేపు గారితో కూడా ఇది దేవుని వలన కలిగిన గర్భము, ఈయన దేవుని వలన పుట్టబోతున్న కుమారుడు, ఈయన సర్వోన్నతుడు, యేసుక్రీస్తు అభిషక్తుడు, ప్రపంచానికి రక్షకుడు అనే మాటలు తెలియజేసి ఉన్నారు. అయినప్పటికీ తండ్రిగా వారికి ఉన్న బాధ్యతలు వారు నెరవేర్చారు. నేను తండ్రిగా, నేను తల్లిగా నా బిడకు నేను భక్తిని నేర్పించాలి అని నేర్పించారు. వారు అలాగున చేయడం వల్ల మనం అద్భుతమైన వచనాన్ని చదువుతాం. ఈ 2వ అధ్యాయం 51వ వచనంలో మరొక అద్భుతమైన మాట ఉన్నది. 51st verse of chapter 2 Gospel of Luke, 51వ వచనం 2వ అధ్యాయం లూకా శుభవార్తలో. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుల దయందును వర్ధిల్లెను. హల్లెలూయా. యేసే వర్ధిల్లాడట. ఎలా వర్ధిల్లాడు? దేవుని జ్ఞానమునందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును. Jesus was grown in faith, in age and in devotion and in obedience to everyone. మనకు అలాగున పెంచగలిగి ఉన్నారు. కనుక మన పిల్లలను నర్చర్ చేయడం మనం నేర్చుకోవాలి, పెంచే విధానం మనం నేర్చుకోవాలి. మంచిగా పెంచాలి, దైవభక్తితో పెంచాలి, మంచి జ్ఞానంతో వారిని పెంచాలి. యోసేపు ఒక తండ్రిగా తన బిడ్డను ఏం చేసి ఉన్నాడంటే మంచి దృక్పథంలో పెంచి ఉన్నాడు. ఒక కమిట్మెంట్తో, ఒక నిబద్ధతతో నా బిడ్డను నేను ఒక మంచి ప్రయోజకుని చేయాలి, మంచి భక్తిపరుని చేయాలి, ఆశీర్వాదముతో నింపబడిన వానిగా చేయాలి అని మంచి విలువలతో మంచి భక్తితో పెంచి 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 పెద్దవానిగా చేసి ఉన్నాడు. నీవు నేను, తండ్రులైన మీరందరూ, తల్లులైన మీరందరూ మీ బిడ్డలను మీరు ఎలా పెంచాలి అంటే వారిని భక్తితో, వారిని నీతితో, విలువలతో మనం పెంచే వారిగా ఉండాలి. హల్లెలూయా. స్కూల్స్లో వారికి కావలసిన జ్ఞానాన్ని నేర్పుతారు. దేని కొరకు? ఉద్యోగం చేయడం కొరకు, లేదా ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నలకు ఆన్సర్స్ రాయడం కొరకు మాత్రమే. స్కూల్స్లో భక్తిని నేర్పిస్తే స్కూల్స్ లాక్ చేసేస్తారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలపు నిబంధనల ప్రకారం స్కూల్స్లో ఈ మతం గురించి ఆ మతం గురించి మాత్రమే ప్రకటన చేయకూడదు. చేస్తే స్కూల్స్లో తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. కానీ భక్తిని నేర్పించవలసిన బాధ్యత ఎవరిది? విలువలను నేర్పించవలసిన బాధ్యత ఎవరిది? మన బిడ్డలకు మంచి ఏంటో చెప్పవలసిన బాధ్యత ఎవరిది? మన బిడ్డలో నీతి న్యాయములు నేర్పించవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. తల్లిదండ్రులది. మనం
మన బిడ్డల తర్వాత వారు నాశనం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నా బిడ్డ చర్చికి రావడం లేదు, నా మాట వినడం లేదు, వాడు అలా తిరుగుతున్నాడు ఎలా తిరుగుతున్నాడు అంటే ముందు బాధ్యత మనం వహించలేదు. సో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ నర్చర్ దెమ్ వెల్. కనుక మనం మన బిడ్డల పట్ల శ్రద్ధ వహించే వారిని మంచిగా పెంచేవారిగా మనము ఉండాలి. అలాగున యోసేపు చేశాడు. అందుకనే చరిత్రలో ఆదర్శనీయమైన తండ్రిగా మిగిలిపోయాడు. నీవు నేను కూడా ఈ మాటలు వింటున్న తండ్రులు తల్లులు అందరూ కూడా ఒక ఆదర్శనీయమైన తండ్రిగా తల్లిగా మీరు ఉండాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బి అన్ ఎగ్జాంపులరీ ఫాదర్ అండ్ మదర్ హూ విల్ బి అ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు యువర్ జనరేషన్ అండ్ యువర్ ఫ్యామిలీ, హ్యావ్ దిస్ వండర్ఫుల్ క్వాలిటీస్. ఈ అద్భుతమైన లక్షణములు కలిగి ఉండండి. యోసేపు వలె మీరు కూడా భక్తితో ముందు మీరు ఉండండి, దైవభక్తి కలిగి ఉండండి. మీ కుటుంబం పట్ల సంరక్షకులుగా మీరు ఉండండి. కష్టించి పని చేయండి లేదా కష్టపడి పని చేయండి. 4వదిగా మీ పిల్లలను మంచిగా పెంచండి. దేవుని యొక్క భక్తి అందును విలువలతోనూ వారిని పెంచితే మీరు సంతోషంగా ఉంటారు. బిడ్డలు ఎదిగిన తర్వాత నా బిడ్డను నేను ఎలా పెంచుకోగలిగానని ధైర్యముతో మీరు చెప్పగలుగుతారు. ఆనందముతో మీ మిగిలిన జీవిత కాలాన్ని సంతోషంగా గడపగలుగుతారు. కనుక అలాగున ఈ వాక్యం విన్న ప్రతి తల్లిదండ్రులు జీవించి ఆశీర్వాదకరంగా మీరు బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది ఫాదర్స్. అదే రీతిగా తండ్రులకు పిల్లలకు అందరికీ దేవుని యొక్క దీవెనలు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసు. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మోసెస్ అభిషేక్ టానిటీ అనే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.